రావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన యువకుడి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓదార్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఉన్నత చదువులు చదవడానికి అమెరికా వెళ్లాడు. ఎంత కష్టమైనా అనుకున్న లక్ష్యం సాధించాలనుకున్నాడు. డాలర్ డ్రీమ్స్ కల సాకారం చేసుకోవడానికి ఇటీవలే ఓ ఉద్యోగంలో చేరాడు. కానీ విధి వెక్కిరించింది. అమెరికాలో ఓ రెస్టారెంట్ నుంచి బయటకు వస్తూ ఉండగా దుండగుడి కాల్పులతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అమెరికాలో ఈ నెల 3న దుండగుడి కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన మానుకోట వాసి సాయికృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థి పూసా సాయికృష్ణపై కాల్పులు జరిగాయని తెలుసుకుని మానుకోట దిగ్భ్రాంతికి గురైంది. ఈ నెల 3న అర్ధరాత్రి మహబూబాబాద్ కు చెందిన సాయికృష్ణ తండ్రి పూసా ఎల్లయ్యకు అమెరికా నుంచి వచ్చిన ఫోన్ కాల్ కుటుంబ సభ్యులనే కాక స్థానికులను విస్మయానికి గురిచేసింది. రాత్రి నిద్రమత్తులో ఉన్న ఎల్లయ్య వారి మాటలు విని హతాశుడయ్యాడు. వైద్యులు చెప్పిన విషయాలను పక్కనే ఉన్నవారు తెలుగులో అనువదించి చెప్పడంతో సాయికృష్ణ తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ప్రమాదంలో తీవ్ర గాయాలై రహదారిపై పడి ఉండడంతో అక్కడి పోలీసులు తమ ఆసుపత్రిలో చేర్పించారు అంటూ అక్కడి అనువాదకులు వివరించారు. ఫోన్ ద్వారానే తమ కుమారుడికి శస్త్రచికిత్సలకు అంగీకరించారు. అనంతరం వారి కుమారుడు సాయికృష్ణతో కలిసుంటున్న సహచరులతో వారు మాట్లాడారు. ఎలాంటి ప్రమాదం లేదని అతని వెన్నంటి ఉన్నామంటూ వారు సాయికృష్ణ తల్లిదండ్రులను ఓదార్చుతున్నారు. ఎప్పటికప్పుడు తమ కుమారుడి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటున్న తల్లిదండ్రులు ఆదివారం మధ్యాహ్నం మరో విషయం తెలిసి అవాక్కయ్యారు. మొదట్లో రోడ్డు ప్రమాదమని చెప్పినప్పటికీ ఆ తరువాత దొండగుడి కాల్పుల్లో సాయికి గాయాలైనట్లు తెలియడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాయికృష్ణ ఓ రెస్టారెంట్ నుంచి పార్సల్ తీసుకుని తన నివాస స్థలానికి వస్తూ ఉండగా కొందరు దుండగులు అడ్డగించారు అని, అతని నోటిలో ఆయుధాన్ని ఉంచి బెదిరించడంతో భయంతో ఒక్కసారిగా పక్కకు జరిగాడు అని తెలిసింది. ఆ సమయంలో ఆయుధం పేలడంతో తూటాలు తగిలి అతను గాయపడినట్లు తెలుస్తోంది. ఎన్నో ఆశలతో ఉన్నత విద్య ఉద్యోగం కోసం విదేశానికి వెళ్లిన సాయికృష్ణ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. సాయికృష్ణ తండ్రి ఎల్లయ్య మానుకోట జిల్లాలోని కురవి మండలం లింగ్యాతండా ఎంపీపీఎస్ లో LFL-HM గా పనిచేస్తున్నారు. తన కుమారుణ్ణి ఉన్నత స్థితిలో చూడాలనే లక్ష్యంతో హైదరాబాద్ లోని పేరున్న ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేయించాడు. 4 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం విదేశానికి పంపించాడు. మిచిగాన్ రాష్ట్రం డెట్రాయిట్ సిటీలో లారెన్స్ టెక్ యూనివర్సిటీలో సాయికృష్ణ MS పూర్తి చేశాడు. ఇటీవలే ఓ కంపెనీలో కొలువులో చేరినట్లు తెలుసుకుని తల్లిదండ్రులు ఆనందంలో ఉన్నారు. అంతలోనే ఇలాంటి వార్త వినాల్సి రావడంతో అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం సాయి తల్లిదండ్రులు అమెరికా వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. ఎన్నో ఆశలతో భారతీయ విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే అక్కడికి వెళ్తుంటారు. అలాంటి విద్యార్థులపై ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకొని విదేశీ విద్యార్థులకు ప్రాణరక్షణ కల్పించాలని, అదేవిధంగా ఇక్కడి ప్రభుత్వాలు కూడా వెంటనే స్పందించి అక్కడి ప్రభుత్వానికి ఈ నివేదికలు తయారు చేసి పంపించాలి అని నేను ఇలాంటి దుర్ఘటనలు ఇంకా ఏ విద్యార్థి కూడా జరగకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ దుర్ఘటన విషయం మాకు ఆలస్యంగా తెలిసింది. హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ జరిగే సమయంలో మాత్రమే అనుమతుల కొరకు మాకు ఫోన్ చేయడం ద్వారానే ఇట్టి వార్త తెలిసింది. తర్వాత మిత్రుల ద్వారా, మీడియా ప్రతినిధుల ద్వారా ఇది కాల్పుల దుర్ఘటన అనేటువంటిది మాకు ఆలస్యంగా తెలిసింది.
అమ్మ హాస్పిటల్లో మేము ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాము, చూడకుండా మేము ఉండలేకపోతున్నాం. ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి సహాయ సహకారాలు అందాలి, అన్ని విధాలు మేము ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం. పంపించగలరని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మానుకోట వాసిపై అమెరికాలో కాల్పులు జరిగాయని సమాచారం తెలుసుకున్న స్థానికులతో పాటు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సాయికృష్ణ ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చారు. సాయికృష్ణ చికిత్స కోసం తెలంగాణ ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకునేలా చూస్తానన్నారు. ఏది ఏమైనా దురదృష్టకరం. దీన్ని తప్పకుండా మన గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని, కేసు హ్యాండ్ ఓవర్ చేసుకొని దానిపైన దర్యాప్తు జరిగి అక్కడనే మన గౌరవ పెద్దలు కేటీఆర్ కూడా అక్కడనే ఆయనకు పట్టు ఉంది. నేను దీన్ని కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆ అబ్బాయిని ఆదుకుంటాం, ఆ కావలసిన సౌకర్యాలు మేము చేయిస్తామని చెప్పేసి నేను వాళ్ళ పేరెంట్స్కు మనవి చేయడం జరిగింది. అధైర్యపడకూడదని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడడం జరిగింది. మా గౌరవ పెద్దలు కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా న్యాయం జరిగేలా, అలాగే అబ్బాయికి ట్రీట్మెంట్ కానీ అన్ని వసతులు కల్పిస్తామని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మరోవైపు మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ ను కలిసి సాయికృష్ణకు సత్వర సహకారం అందించేలా చూడాలని కోరారు. ఇలా దేశం కాని దేశంలో జరుగుతున్న దుర్ఘటనలు కన్నవాళ్లకు శోకం మిగులుస్తున్నాయని, ప్రభుత్వం ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సాయికృష్ణ తండ్రి కోరుతున్నారు. కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్నటువంటి మా కుమారుని దుర్ఘటన వార్త తెలిసి మహబూబాబాద్ శాసనసభ్యులు భానుశంకర్ నాయక్ గారు వచ్చి స్పందించారు, పరామర్శించారు. మేము మా బాబును సందర్శించాలని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళడానికి ప్రభుత్వ పరంగా తర్వాత శాసనసభ్యులు గారు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మాకు తెలియజేశారు. అమెరికాలో దుండగుల కాల్పుల్లో గాయపడిన సాయికృష్ణకు మెడికల్ ఇన్సూరెన్స్ లేదు. దీంతో ఆపరేషన్ కోసం వైద్య బృందం అతడి మిత్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ కలిసి కొత్తగా ఫండ్ రైజింగ్ లింక్ క్రియేట్ చేశారు. అమెరికాలో సహకారం అందించడానికి ఆయన మిత్రులు సేవ్ సాయికృష్ణ పేరుతో క్యాంపెయిన్ చేస్తూ విరాళాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం సాయికృష్ణ పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.